This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన హైదరాబాద్లో ఉన్న ఏరోప్లేన్ల తయారీ సంస్థ అయిన హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అఫీషియల్గా ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. వీటికి మినిమం 10+2 అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ ఉంటారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓ నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలెక్షన్ చేస్తారు. మినిమం 10+2 కానీ, డిప్లొమా కానీ, లేదంటే ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒక్క రోజులోనే మీకు సెలెక్షన్ కూడా కంప్లీట్ చేస్తారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్లో వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఈ 2026 ఇయర్కి సంబంధించి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఎవరు చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ మన హైదరాబాద్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టోటల్ 205 వేకెన్సీస్ ఉన్నవి. సో ఇందులో మీ రోల్ ఏంది, ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియో ఏంటంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే పోస్ట్ వైజ్గా మీకు ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయి ఉండాలి. 10+2లో ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. చెప్తాను ఐటీఐ ఎయిర్ ఎక్స్పెక్టివ్ ట్రేడ్లో మీరు ఐటీఐ పాస్ అయి ఉండాలో కూడా చెప్తాను. సో ఓన్లీ ఐటీఐ పాస్ అయిన వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఐటీఐ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి మాత్రం ఈ వీడియో షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు క్లియర్గా నాట్ ఎలిజిబుల్. అండ్ ఇవి పర్మనెంట్ జాబ్స్ కూడా కాదు, అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట. మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మంత్లీ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడైనా సరే ఈ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ రిజర్వేషన్ కానీ లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీస్ తీసి పెడతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీకు వేకెన్సీస్ని కూడా పోస్ట్ వైజ్గా డివైడ్ చేస్తారు. అంటే ఏ ట్రేడ్స్లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇచ్చారు. ఐటీఐలో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ లేదంటే ఫిట్టర్ చేసిన వాళ్ళకు 60, ఇంకా ఎలక్ట్రీషియన్ అండ్ కోపా వాళ్ళకేమో 10, ఇంకా 40 వేకెన్సీస్ ఉన్నవి. మెకానిస్ట్కి, టర్నర్కి, పెయింటర్కి ఏమో 6, ఇంకా ప్లాటర్కి ఏమో 4 వేకెన్సీస్. వెల్డర్కి, R&ACకి, ప్లంబర్కి, డ్రాట్స్మెన్కి, సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ సపరేట్గా ఉన్నాయి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ అయితే 205 వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాబట్టి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మీరు ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీకు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. చెప్తాను ఆ డేట్స్, ఏ డేట్స్ రోజు కండక్ట్ చేస్తారు, ఎక్కడ కండక్ట్ చేస్తారో చెప్తాను. వాళ్ళు క్లియర్గా స్టేజ్ 4లో ఒక పాయింట్ ఇచ్చారు. దేర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూ ఫర్ సెలక్షన్ అని ఇచ్చారు. సో మ్యాక్సిమం మీకు క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో ఒక ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్, క్వాలిఫికేషన్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్టుతో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు.
నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే ప్రజెంట్ మీకు యాక్చువల్ నోటిఫికేషన్ అనేది 11th May 2026 రోజు రిలీజ్ అయింది. వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మీకు డేట్స్ అంటే స్లాట్స్ వారీగా డేట్స్ని అయితే డివైడ్ చేశారు. స్లాట్ 1 ఇంకా స్లాట్ 2 చెప్తాను. అంటే ఆ స్లాట్ 1లో ఎవరు వస్తారు, స్లాట్ 2లో ఎవరు వస్తారు అనేది క్లియర్గా చెప్తాను. స్లాట్ 1 మరియు స్లాట్ 2 వాళ్ళకి 28th May రోజు ఉంటుంది. స్లాట్ 3 మరియు స్లాట్ 4 వాళ్ళకి 29th రోజు ఉంటుంది. స్లాట్ 5 మరియు స్లాట్ 6 వాళ్ళకి 1st June రోజు ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ అనేది 26th June రోజు రిలీజ్ చేశారు. జాయినింగ్ వచ్చేసి 17th July రోజు. సో మీకు 17th July కల్లా మీరు జాయినింగ్ అయిపోవచ్చు. చాలా తక్కువ టైంలోనే మీకు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి అర్జెంటుగా మంచిగా అర్హత ఉన్న వాళ్ళు, అర్హత ఉండి ఖాళీగా ఉన్నాం అనుకునే వాళ్ళు, అర్జెంటుగా కావాలనుకునే వాళ్ళు అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తాను చూడండి. అంటే మీరు ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి apprenticeshipindia.gov.inకి వెళ్ళాలి. ఇందులో మీరు ఏంటంటే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫాము, ఈ SSC మార్క్స్కి సంబంధించి, ITI మార్క్స్కి సంబంధించి ఆధార్ కార్డు, ఫోటోగ్రాఫ్స్ అన్నీ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్స్ రోజు నేను చెప్తాను లొకేషన్ అక్కడికి వెళ్ళాలి. మీరు ఖచ్చితంగా అది చేసుకొని వీళ్ళ apprenticeship.india.inలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్తో పాటు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు లొకేషన్ చెప్తాను, ఆ లొకేషన్కి మీరు ఆ డాక్యుమెంట్స్ని అయితే తీసుకొని వెళ్ళాలంటే సరిపోతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే జాబ్. సో మీకు ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. apprenticeship.india.in అని చెప్పి, apprenticeshipindia.gov.in అని చెప్పి ఇందులో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వచ్చిన ఫామ్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. చెప్తున్నాను ఇక్కడ చూడండి. మీకు 28th May రోజేమో ఎలక్ట్రానిక్ వాళ్ళకి, మెకానిక్ వాళ్ళకి, డీజిల్ మెకానిక్ వాళ్ళకి, ఫిట్టర్ వాళ్ళకి, ప్లంబర్ వాళ్ళకి, పెయింటర్ వాళ్ళకి రిక్రూట్మెంట్ చేస్తారు. ఇందులో ఈ ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళకేమో 9 AM ఉంటుంది. సెకండ్ రోలో ఉన్న వాళ్ళకి 1 PM ఉంటుంది. తర్వాత 29th రోజు కోపా మోటార్ వెహికల్ మెకానిక్ వాళ్ళకి 9 AM ఉంటుంది. ఎలక్ట్రీషియన్కి, డ్రాట్స్మెన్ మెకానికల్ వాళ్ళకి 1 PM ఉంటుంది. 1st June రోజు మెకానిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ AC ఇంకా టర్నర్ వాళ్ళకి 9 AM ఉంటుంది. డ్రాట్స్మెన్, సివిల్, వెల్డర్, ఎలక్ట్రో ప్లాస్టర్కి 1 PMకి. సో ఇలా డిఫరెంట్ ట్రేడ్స్ని బట్టి మీకు ఇంటర్వ్యూస్ అనేటివి డిఫరెంట్ డేట్స్లో ఉంటున్నాయి అన్నమాట. మీకు అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, బాలానగర్, హైదరాబాద్ 500042 ఈ లొకేషన్లో కండక్ట్ చేస్తారు. సో మీరు హ్యాపీగా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆ డేట్స్ రోజు ఆ లొకేషన్కి వెళ్ళారంటే మీకు అక్కడే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ ఉండవు, మ్యాక్సిమం మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పి కూడా వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. ఏమేమి తీసుకెళ్ళాలి, ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. ఏమేమి తీసుకెళ్ళాలి, ఒరిజినల్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి సబ్మిట్ చేయాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు. 2 ఇచ్చారు, A ఇచ్చారు, B ఇచ్చారు. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ తీసుకొని మీరు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళారంటే మీకు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన హైదరాబాద్లో ఉన్న HAL హిందుస్థానిక్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళైతే అప్రెంటిస్ 1 year పాటు అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం ITI వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఓన్లీ ITI, నేను చెప్పిన ట్రేడ్స్లో ITI చేసిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. సో మీకు హైదరాబాద్లోనే మంచిగా ఉంటుందన్నమాట. 1 year పాటు చేసుకోవచ్చు. ఆ 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిషిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. కాబట్టి ప్రజెంట్ ఖాళీగా ఉన్నాం, క్వాలిఫికేషన్ ఉందనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.